జనవరి 24 నుండి జరిగే శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు పత్రికావిష్కరణ ఆలయం వద్ద ఆవిష్కరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అందరం కుల సంఘం పేద మనుషులతో పాటు పత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల జనవరి 24 శనివారం రోజున గంగా బోనం, ఆదివారం రోజున మందగంపల ఊరేగింపు, సోమవారం రోజున స్వామివారి కళ్యాణం, అదే మంగళవారం రోజున రేణుకామాత వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మండలంలో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఉత్సవాన్ని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రామపేట పట్టణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్, జై మాధవ్. బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం ఈ జనవరి 24 నుండి రామాయంపేట గ్రామంలో ప్రారంభమవుతుంది. కావున జనవరి 24వ తేదీ వీరగంధాల ఊరేగింపు, గంగబోనం ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 25వ తారీఖు రాత్రి 8 గంటలకు మందగంపల ఊరేగింపుతో స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. 26 సోమవారం రోజున 11 గంటలకు స్వామివారి మల్లికార్జున స్వామివారి పెళ్లి ఉంటుంది. తర్వాత మరుసటి రోజు 27వ తారీఖు నాడు శ్రీ అమ్మవారి రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి మరియు అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము. ఇట్లు యాదవ సంఘం తరపున జై యాదవ్, జై జై యాదవ్. శ్రీ మల్లికార్జున స్వామి రామాయంపేట మల్లికార్జున స్వామి జాతరకు ప్రత్యేక మన దేవస్థానం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు యాదవ సంఘం నుండి 24 శనివారం రోజున గంగబోనం, 25 ఆదివారం రోజున మందగంపలు రాత్రి 8 గంటలకు, సోమవారం రోజు మల్లన్న కళ్యాణము, మళ్ళా అగ్గిగుండాలు, మళ్ళా రాత్రి 11 గంటలకు రథోత్సవము, మంగళవారం రోజున ఎల్లమ్మ కళ్యాణము, బండ్ల ఊరేగింపు మరియు బోనాలు వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా పాల్గొనవలసిందిగా ప్రతి కులస్తులకు కానీ అందరికీ కలిగి తెలియజేస్తున్నాం. మా కుల సమక్షంలో పత్రికా ఆవిష్కరణ జరపడం జరిగింది. దీనికి భారెత్తున ప్రజలు పాల్గొని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుచున్నాం. జై యాదవ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.